హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్కి సంబంధించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ లాస్ట్ పేపర్. అంటే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 5 మోడల్ పేపర్స్ పెడతాను, అవి చదువుకుంటే చాలు పక్కాగా మీరు 80+ మార్క్స్ గెయిన్ చేస్తారని. అది మాత్రం ఖచ్చితం, దాంట్లో నో డౌట్. చూసుకోండి, మీకు ఆల్రెడీ 4 పేపర్స్ పెట్టేస్తాను, ఇదే లాస్ట్ పేపర్. ఇంకా 4 పేపర్స్ ఆల్రెడీ పెట్టేస్తాను, ఇది లాస్ట్ పేపర్. ఇంకా మీరు ఇవి చదువుకుంటే చాలు 80+ మార్క్స్ ఖచ్చితంగా గెయిన్ చేస్తారు, అది మాత్రం పక్కా. అలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు లింక్స్, పీడిఎఫ్స్ కానీ ఏ అవైలబుల్లో ఉంటాయి అవి ఫాస్ట్గా మన అది ఛానల్లో పెట్టడానికి అవ్వదు. ఇంకా మీరు మాత్రం దాంట్లో జాయిన్ అవుతే దాంట్లో వెంటనే పోస్ట్ చేయడమే కదా, ఇలాగ షేర్ చేసేస్తాను. మీరు మాత్రం జాయిన్ అయ్యి ఉండండి. అలాగే ఇంకా ఈ అర్థాలు, ఉత్పత్తార్థాలు, పదజాలం అంటే మొత్తం భాషాంశాలు ఇవన్నీ మొత్తం పీడిఎఫ్ ఉంది నా దగ్గర, అది ఆల్రెడీ పెట్టేశాను ఎక్కడ టెలిగ్రామ్లో, మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. అలాగే మాకు తెలిసిన స్టూడెంట్ ఉన్నాడు, అంటే తను కూడా 10th క్లాస్ చదువుతున్నాడు, తను కూడా నా ఛానల్ ఫాలో అవుతాడు. తను కూడా ఎగ్జామ్స్ రాస్తున్నాడు కదా, తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా రిజల్ట్స్లో చెప్తాను నేను. అలాగే ఇప్పుడు పేపర్ వస్తుంది కదా, అంటే పేపర్ అయిపోయాక ఆన్సర్స్తో పెడతాను కదా, అప్పుడు తను ఎంత ఆన్సర్ చేయగలిగాడో మొత్తం చెప్తాను ఈ పేపర్లు చదువుకుంటే. మీరు మాత్రం ఇంకా టైం ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా SA1 పేపరు, ఇంకా టైం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, SA1 పేపర్ ఒకటి తిరగేయండి మళ్ళీ, అంటే మళ్ళీ ఒకసారి చదవండి. మళ్ళీ ప్రీ ఫైనల్ పేపర్ ఇంకా టైం ఉంటే ప్రీ ఫైనల్ పేపరు. నెక్స్ట్ ఇంకా కొంచెం టైం అనేది ఎంత, ఒక 1 hour అలా ఉందంటే గ్రాండ్ టెస్ట్ పేపర్ కూడా ఒకసారి తిరగేయండి. మీరు మ్యాక్సిమం ఈ 5 మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఎక్కువ కొత్త ఏమి ఉండవు. కొత్త ఒక 100% పేపర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో చెప్తున్నాను కదా 80% ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్ పేపర్స్ నుంచే ఉంటాయి. మీరు SA1 పేపర్ తీసుకున్నా, మీకు జరిగింది ప్రీ ఫైనల్ పేపర్ తీసుకున్నా, గ్రాండ్ టెస్ట్ పేపర్ తీసుకున్నా, మిగతా ఒక 20% కూడా ఉండదు. ఒకవేళ ఉంటే ఒక 10% ఉంటుందో, అవి మాత్రమే మీరు చదవాలి. ఓకేనా? బాగా చదవండి, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. నా ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళు తెలుగులో 75+ మార్క్స్ గెయిన్ చేస్తారనుకుంటున్నా. ఎంత డల్ స్టూడెంట్ అయినా సరే మీరు మాత్రం క్షుణ్ణంగా చదువుకుని వెళ్ళండి, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి.